డే 2 రెండో రోజు జూలై 2, 2026 RGL 7034 62వ రోజు. డే 2 రెండో రోజు మనం తెలుసుకోవడం జరుగుతుంది. రెండో పేజీలో ప్రకృతి వ్యవసాయం, సివిఆర్ పద్ధతిలో వరి సాగు, నా అనుభవాలు. మీ ప్రకృతి రత్న, ఉత్తమ రైతు అవార్డు గ్రహీత, రైస్ మిల్లర్ పుస్తక రచయిత హర్షత్ విహార్, పటేల్ నగర్ గ్రామం, వెడలూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. సెల్ నెంబర్ 7095795348. నిన్న ఇవన్నీ చూడడం జరిగింది. ఒకటి అంకితం, జన్మనిచ్చిన చిన్న కన్నతల్లి స్వర్గీయ వేటగిరి మీనాక్షి గారికి ఈ పుస్తకం అంకితం. కన్నతల్లి ప్రేమకు మరణం లేదు, హృదయంలో శాశ్వతంగా కొలువై ఉంటుంది కడ వరకు. నానమ్మ తాతయ్యలు వేటగిరి రమణయ్య గారు, వేటగిరి సుశీలమ్మ గారు. నిన్న ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది. ముందు మాట కూడా నిన్న తెలుసుకోవడం జరిగింది. ఈ రోజున రెండో పేజీలో విశిష్టమైనటువంటిది సివిఆర్ పద్ధతిలో వరి సాగు నా అనుభవం. అది 2015వ సంవత్సరంలో బీటెక్ పూర్తి చేసిన రోజులవి. ఆ తర్వాత అందరిలా ఉద్యోగం పోస్టల్ డిపార్ట్మెంట్లో కొంతకాలం చేయడం జరిగింది. 2021లో ఒక అద్భుతం, అంటే మనం 5 years బ్యాక్ వెళ్తున్నాం అని చెప్పాం కదా, ఆ విధంగానే ఒక అద్భుతం జరిగింది. అది ఏంటంటే సివిఆర్ పద్ధతిలో వరి సాగు శ్రీకారం చుట్టడానికి దోహదపడింది. నేను 2 వ్యక్తుల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారిలో మొదటి వారు దేవళ్ళ శివకోటారెడ్డి గారు, చిన్న చెరుకూరు గ్రామ వాస్తవ్యులు. ఇంకొకరు వచ్చి నారాయణ రెడ్డిపేట బ్యాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం శ్రీమతి హేమలత గారు. దేవళ్ళ శివకోటారెడ్డి గారు ఎవరో కాదు, మనం రైస్ మిల్ నడుపుతున్నాం కదా, రైస్ మిల్ ఓనర్ దేవళ్ళ పరంధామరెడ్డి సొంత తమ్ముడే, అంటే తోడబుట్టిన తమ్ముడు దేవళ్ళ శివకోటారెడ్డి గారు. నాలో తొలి బీజం వేశారు. వీళ్ళ స్వగ్రామం మా సొంత ఊరైన విడవలూరులో. వాళ్ళ తండ్రి దేవళ్ళ గోపాల్ రెడ్డికి మన వేటగిరి వాళ్ళకి అవినాభావ సంబంధం, అంటే బాగా సాన్నిహిత్యంగా స్నేహపూర్వకంగా ఉండేవాళ్ళు. వాళ్ళ అన్న దేవళ్ళ పరంధామరెడ్డి గారు రైస్ మిల్ ఓనర్. ఇప్పుడు మనం రైస్ ఆడిచ్చే 5 రాష్ట్రాలకు పంపించేది ఆ రైస్ మిల్ నుంచి అని. మా కుటుంబానికి అత్యంత సన్నిహితులు. నేను విధి నిర్వహణలో ప్రతిరోజు చిన్న చెరుకూరు గ్రామం వెళ్ళేవాడిని. ఒకరోజు దేవళ్ళ శివకోటారెడ్డి గారు నాకు చెప్పిన సందేశం నా జీవితంలో మర్చిపోలేను. రే నాన్న, మనం 10 మందికి జీవనోపాధి కల్పించాలరా. దేవుడు కయ్యా కాలువలు ఇచ్చాడు. ఈ ఉద్యోగం మానేసి నువ్వు లేనివాడికి ఇస్తే వాడికి అన్నం పెడుతుంది. నీవు పోయి ప్రకృతి వ్యవసాయం చేసి అందరికి అన్నం పెట్టే విధంగా ఎదగాలని చెప్పడం, అది నాలో నరనరాల్లో పాతుకుపోయింది. అందుకే ఆయనే మొట్టమొదటి వ్యక్తి నాలో మార్పుకి శ్రీకారం చుట్టారు. ఎంతోమంది చెప్తారు, కానీ కొంతమందే. ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ చెప్పిన తర్వాతే కదా అర్జునుడు చేయడం జరిగింది. ఆ విధంగానే ఇది కూడా ముందుకు సాగడం జరుగుతూ ఉంది. రేపు ఉదయం 3వ పేజీలో తెలుసుకుందాం. 3వ రోజు రేపు తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.